బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పర సవాళ్లు విసురుకున్నారు ఇద్దరు నాయకులు. ఇటు కేసీఆర్ను జగిత్యాలలో పాతరేసి బొంద పెడతా అంటూ ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాను కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందామంటూ సవాళ్లు విసిరారు. కేసీఆర్ ఒక దరిద్రుడు, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, కానీ కొడుకు బిడ్డలకు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అంటూ ఇటు రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అటు రేవంత్ పైన కూడా కేసీఆర్ ఏమాత్రం తగ్గలేదు, రెచ్చిపోయారు. నువ్వు 1000 జన్మలెత్తినా కూడా నన్ను నా చావును నా కొడక నేను చావను అంటూ కూడా ఇటు కేసీఆర్ మాట్లాడారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటారు. ఈ వెధవలు కోరుకుంటే నేను చస్తానా? కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధే లేదు అంటూ ఇటు కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓట్లకు ముందే చెప్పా, జనం ఇప్పుడు బాధపడుతున్నారు అంటూ ఇటు కేసీఆర్ వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద ఒక్కసారి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వో నేను వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనా, ప్రజాపాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి